ఏం తెచ్చుకోవాలి? డ్రమ్ములు, బిందులు, గిన్నెలు తెచ్చుకో. నూనె కొన్నోడు ఎవడుంటాడు చెప్పండి? చిన్న కోడిగుడ్డు ఆమ్లెట్ వేయాలన్నా నూనె కావాలి కదా, చిన్న దోశ వేసుకోవాలన్నా ఆమ్లెట్ కావాలి, చిన్న తాలింపు వేసుకోవాలన్నా నూనె కావాలి. అయితే అన్ని పొరుగు వాళ్ళ వెళ్ళి చక్కగా తెచ్చుకుంటుంటారు. తెచ్చుకున్నప్పుడు ఏం చేసింటే దైవజనుడు దీవించాడు. స్తోత్రం కలవనగాక. హల్లెలూయా. దీవించబడ్డ కారణం తెలుసా? ఆమె మనసు ఆ దైవజనుడితో కలిసింది. ఆమె నిజముగా తన మొరను దేవునికి పెట్టింది. స్తోత్రం కలవనగాక. ఆమె నిజంగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ప్రవక్తల నుండి, దైవజనుల నుండి ఆమెను ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు నడిచే విధానం గొప్పదై ఉండాలి. దేవునితో నువ్వు నడిచే సహవాసం గొప్పదై ఉండాలి. దేవునితో నీ మనస్సు కరెక్ట్గా నడవాలి, నీ హృదయం కరెక్ట్గా నడవాలి. హృదయమే వేరే వాడతాం, మనసేమో వేరే చూడాలి. ఇలా నడితే ఆశీర్వాదం వస్తా చెప్పండి రా, వస్తా రాదు. ఎందుకంటే రాదు? మనస్సు హృదయం ఎవరికి వెళ్ళలేదు? ఎవరికి వెళ్ళలేదు? మన రాజు, మహనీయుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఆయనకి పేరు. ఆయన చక్రవర్తి. దగ్గర స్తోత్రం కలవక. ఆయనతో మనం మాట్లాడే విధానం కుదరక ఆయన దగ్గర కూడా వెళ్ళి అబద్ధాలు, ప్రభు సన్నిధికి వచ్చి కూడా అబద్ధాలు, ప్రభుతో మాట్లాడుతూ కూడా అబద్ధ ప్రవర్తన. ఇటువంటి ప్రార్థనకు ప్రభు సమాధానం ఇస్తాడా? ఆదరణ కలిగిస్తాడా? పొరపాటును కూడా కలిగించడు. దేవుడు అందుకే చెబుతున్నాడు, దావీదు ద్వారా ఈ రోజు మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలాగో మొరపెట్టాలి. ఎలా మొరపెట్టాలంటే, నీవు నిజముగా, ఫస్ట్గా అనేటప్పుడు ఏమిటి? నిజముగా. ఈ నిజాలు ఎప్పుడు వస్తాయి బయటికి? బాగా ఉత్సాహం ఎక్కువైపోయినప్పుడు, తాగినప్పుడు నిజాలు బయట పెడతాడు. మామూలు ఏమో ఇలా సంతోషం ఎక్కువైనప్పుడు పెడతాడు. అవునా అని వింటున్న వాళ్ళు ఆశ్చర్యంగా వింటారు. ఎందుకు? ఎంత ఉందా నీ హృదయంలో? ఇంతకాలం ఇలా ఉండి బ్రతుకుతున్నావా? అమ్మో, నీతో ఎలా ఉండాలమ్మా? హృదయం ఎలా ఉండాలి? అమ్మ, నీతో చాలా, నువ్వు పెద్ద డేంజర్. స్తోత్రం.